అంటే 6 ప్లాట్ఫామ్స్ యాడ్ చేసి ఇంకో 6 లైన్స్ యాడ్ చేస్తున్నారు. అండ్ జనరల్ లైన్స్ 2 నుంచి 3కి పెంచడం అనేది మీ అందరికీ తెలుసు, అది ఆ పని జరుగుతుంది. అండ్ స్టేషన్ బిల్డింగ్స్ వెస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ వస్తున్నాయి. వెస్ట్ సైడ్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అది అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మెయిన్ బిల్డింగ్ ఎరగొట్టి ఇక్కడ ఈస్ట్ సైడ్ కూడా కడతారు. ఇక్కడ ఫసాడ్ మార్పుల గురించి కూడా మీకు సూచనలు ఇస్తే ఆ ఫసాడ్ మార్పు సజెషన్స్ 3-4 ఆప్షన్స్ ఇప్పుడు మంత్రి గారి దగ్గరే ఉన్నాయి. అన్ని స్టేజ్లు దాటేసి మంత్రి గారు ఫైనల్ అయిన వెంటనే ఫసాడ్ కూడా క్లియర్ అవుతుంది. వెస్ట్ సైడ్ ఏరియాలో ఒక ఇంచుమించు ఒక 1500 బైక్లు 350 కార్లకి పార్కింగ్ కూడా సృష్టించబోతున్నారు. సో దట్ ఈస్ ద మేజర్ అండి. మేము పబ్లిక్ గ్రీవెన్సెస్లో ప్రత్యేకంగా ఎస్కోట నియోజకవర్గంలో మాకు మంగళపాలెం గ్రామంలో కొత్త వలసలో ఎఫ్యూబీ ఎఫ్ఓబి అంటే ప్రజలు రైల్వే లైన్ క్రాస్ చేయడానికి 2 దగ్గరలు కోరడం జరిగింది. నెలల నుంచి నన్ను అడుగుతున్నారు. సో దాని గురించి కూడా ప్రస్తావిస్తే అది నోట్ చేశారు. నెక్స్ట్ అండి, స్టీల్ ప్లాంటు స్టీల్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు ఇంత డబ్బులు ఇచ్చాము అండ్ ఇది చేసిన తర్వాత అక్కడ మేనేజ్మెంట్ ఫెయిలియర్ వల్ల మనము సఫర్ అయితే ప్రాబ్లం అవుతుంది. పర్మనెంట్ లీడర్షిప్ లేకపోతే మాకు డెఫినెట్గా ఇబ్బందులు గ్యాప్లు కనపడుతున్నాయి సార్. ఒక పర్మనెంట్ సీఎండీ వచ్చేటట్టు చేయాలని కోరడం జరిగింది. అండ్ లీడర్షిప్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి అని కూడా కోరడం జరిగింది. మీరు చూసారా, డైరెక్టర్ మెటీరియల్స్ కూడా సేల్ నుంచి ఇప్పుడు ఇన్ఛార్జ్ సీఎండీగా పెట్టారు. మొన్ననే స్టీల్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళతో కొందరు మాట్లాడితే వచ్చిన ఆయన చాలా టెక్నికల్గా బాగా సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉందని కూడా ఫీడ్బ్యాక్ వచ్చింది. సో అది కూడా ఇంకా లాభాల లోపలికి వెళ్తే ప్రొడక్షన్ చాలా పెరిగిందని మీరు చూశారు. లాభాల లోపలికి కూడా బాగా వెళ్తుందని కోరుకుంటున్నాము. ఎందుకంటే లాభాల లోపలికి వెళ్తేనే మనం సస్టైన్ చేయగలుగుతాము. లోకల్ ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ క్లియర్ చేసి 14 crores అక్కడ ఒక ఇండోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీ అవుట్డోర్ గ్రౌండ్స్ స్టేడియం కోసము ఇక్కడ అప్రూవ్ చేసి పంపించాము. అది కూడా మంత్రి గారికి ఇస్తే అది ఖేలో ఇండియా కింద టేకప్ చేయమని కోరడం జరిగింది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ 2 మెయిన్ ఇష్యూస్ అండి. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, మీకు అవి తెలుసు. కానీ 2 మెయిన్ ఇష్యూస్ కోరడం ఏంటంటే, ఒకటి భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం జంక్షన్ ఇప్పుడు ఏదైతే హైవే వెళ్తుందో అక్కడ ఫ్లవర్ మార్కెట్ వల్ల ఆనందపురం జంక్షన్ నుంచి హైవే ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు గంటా గారు మేము నారాయణ గారు కూడా కూర్చుని దాని మీద విశ్లేషించాను. NHAI దానికి ఒక డిజైన్ ఇప్పుడు అప్రూవ్ చేసింది. ఒక 5 ఆప్షన్లు స్టడీ చేసి కిందకి వెళ్లకుండా డైరెక్ట్గా ఒక ట్రంపెట్ ద్వారా అటువైపు వెళ్ళే ట్రాఫిక్కి పైన హైవే నుంచి కనెక్ట్ చేస్తారు. అది ఫైనలైజ్ అయ్యి దే విల్ బిగిన్ ద వర్క్. ఇట్ విల్ టేక్ అబౌట్ 18 months అండి కన్స్ట్రక్షను. అండ్ దట్ విల్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్. టెంపరీగా గంట గారు ఏంటంటే అక్కడ ఇప్పుడు ఈ 18 ఇట్ విల్ టేక్ అబౌట్ వెలిసి ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి కూడా అంతే ప్రాముఖ్యత, అంతే విశిష్టత ఉన్న దేవాలయం. ఈ దేవాలయంలో ఒక ఫ్యామిలీ దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ లడ్డు పులిహోర అనేది ప్రసాదం కింద దేవాలయం తరపున అమ్మటం అనేది సాంప్రదాయం. ఆ పులిహోర తీసుకున్న తర్వాత పులిహోర తింటున్న సమయంలో అందులో ఒక నత్త, పులిహోరలో ఒక బతికున్న నత్త పులిహోరలో కనపడితే చాలా గౌరవంగా తెలియజేయాలి. ఒక సమాచారాన్ని ఎక్కడికైనా మనం ఏదైనా జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు తప్పు ఎవరి వల్ల జరిగింది అనేది తెలియజేయటం అనేది అది మంచి పద్ధతి కూడా. వాళ్ళు చాలా బాధ్యతాయుతంగా దేవుడి మీద భక్తి ఉన్న భక్తులు కాబట్టి దేవుడు ప్రతిష్టని, ఆ గుడికున్న పవిత్రతని, ఆ భక్తుల్లో వరాహలక్ష్మీ స్వామి దేవస్థానంపై ఉన్న ఆ విశ్వాసాన్ని కూడా నిలబెట్టాలనే ఉద్దేశంతో దేవాలయ ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇందులో నత్త ఉంది, మరి ఏ విధంగా తప్పు జరిగిందో తెలుసుకోండి అంటే, నత్త లేదు గిత్త లేదు అవతల పొమ్మంటే వాళ్ళు కొంత బాధపడి దాన్ని పక్కనే టెంపుల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సెల్ పట్టుకెళ్ళలేరు, బాధపడి పక్కన ఎవరితోనూ ఉంటే దాన్ని ఫోటో తీసుకుని ఒక వీడియో తీసుకున్న తర్వాత దాన్ని సోషల్ మీడియా మాధ్యమాలకు రావడం జరిగింది. సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత దాన్ని సోషల్ మీడియాలో కూడా కొంతమంది మా పార్టీకి సంబంధించిన వారు కూడా ఇది అపవిత్రం చేశారని కొన్ని ప్లాట్ఫామ్స్ మీద ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రశ్నించినందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఈ అపవిత్రమైన కార్యక్రమం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే కార్యక్రమం
అక్కడ జరిగింది. కాబట్టి దీనివల్ల ఈ ప్రభుత్వ అసమర్థత గత కొంతకాలంగా, ముఖ్యంగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా సింహాచలం దేవస్థానంలో కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానంలో కావచ్చు, కనకదుర్గమ్మ వారి దేవస్థానంలో కావచ్చు, మొన్న నిన్న వైకుంఠ ఏకాదశి, మొన్న ముక్కోటి ఏకాదశి రోజు శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సంఘటన కావచ్చు, నిన్న ద్రాక్షారామంలో జరిగిన సంఘటన కావచ్చు, వీటన్నిటిలోని కూడా ఈ ప్రభుత్వం సనాతన ధర్మం ప్రభుత్వంలోనూ కొంతమంది పెద్దలు ఎక్కడో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక తప్పుడు ఆరోపణ చేసి అక్కడ అపవిత్రమైందని ఇక్కడ విజయవాడకు వచ్చి విజయవాడ దుర్గమ్మ గుళ్ళో మెట్లు కడుగుతారు. కనీసం ఈరోజు నిన్న జరిగిన సంఘటన గురించి ఆ భక్తులు ఆవేదన చెంది, ప్రసాదం అంటే ఏంటి, దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక పవిత్రత ఉంటుంది. గుడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆ దేవుడి అనుగ్రహం, ఆ దేవుడి చల్లని కరుణ కటాక్షాలు మనమే పడతాయని ప్రసాదాన్ని మనం పవిత్రంగా భావిస్తాం. ఆ పవిత్రంగా భావించే ప్రసాదం గురించి ప్రశ్నించినందుకు వాళ్ళ మీద ఈరోజు ఎఫ్ఐఆర్ వేసి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. అది మనం ఎక్కడున్నాం అసలు? ప్రజాస్వామ్యంలో. ఈ 540 రోజుల్లో 5 కోట్ల మంది ప్రజలకు వాళ్ళ తాలూకా నమ్మకాన్ని వమ్ము చేయడమే కాకుండా అమ్మకానికి పెట్టేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నెలకో డ్రామా, రోజుకొక అబద్ధం, గంటకొక అరాచకం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే పరిస్థితి. 2025వ సంవత్సరం కూటమి పాలనలో శాంతి భద్రతల్లో పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి ఎన్నో చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీ అమలు చేయలేదు సరికదా, మహిళలకి శాంతి భద్రతల పరిరక్షణలో, ప్రజలకి రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. అభివృద్ధి ఎలానూ లేదు, అలాగే సంక్షేమము ఏ కోసనా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే రక్షించాల్సిన పాలకులు ఈరోజు ప్రజల్ని భక్షిస్తూ ఉండే పరిస్థితి. అలాగే ప్రజలకి భద్రత కల్పించాల్సిన పాలకులు వాళ్ళని హింసకు గురి చేస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. రాజ్యాంగాన్ని అనుసరించాల్సిన పాలకులు ఈరోజు అదే రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఒక ఆటవిక రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా ఉంటుందో అలా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. పూర్తిగా పోలీస్ వ్యవస్థని కక్ష సాధింపు రాజకీయాలకు వాడుకుంటూ ఉండే పరిస్థితి. ఎంతసేపు పోలీసుల్ని ఉపయోగించి ప్రతిపక్ష నేతల మీద, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడం, అక్రమంగా అరెస్టులు చేయడం మీదే దృష్టి సారిస్తున్నారు తప్ప ప్రజల భద్రత, మహిళల రక్షణ ఈరోజు గాలికి వదిలేశారు. మొదటి 6 నెలలు చూసుకుంటే హనీమూన్ పీరియడ్ కదా అని చెప్పేసి అందరూ భావించడం జరిగింది. తర్వాత జనవరి 1 నుంచి ఈ రోజు వరకు 365 రోజులులో ఎంత దారుణంగా శాంతి భద్రతలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 2024 ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దారుణంగా దెబ్బతినడమే కాకుండా రోజు రోజుకి నెలలు గడుస్తున్న కొలిది శాంతి భద్రతల్లో దిగజారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు ఈ రాష్ట్రం క్రైమ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. 2025వ సంవత్సరం అనేది ఒక చీకటి సంవత్సరంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం నిలిపింది. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే, ఒకవైపు మద్యం ఏరులై పారుతూ ఉంది, గంజాయి, డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉండే పరిస్థితి. ఈ రోజు 90,000కు పైగా బెల్ షాప్స్ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక బెల్ షాప్స్ ఏర్పడమే కాకుండా పెర్మిట్ రూమ్స్ కూడా అఫీషియల్ గా ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు మహిళల్ని, చిన్నారుల్ని, వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఈ మద్యము, గంజాయి, డ్రగ్స్ కి బానిసలై ఏ విధంగా మహిళల జీవితాలని నాశనం చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం అంటే, ఈ విధంగా పోలీస్ వ్యవస్థని కక్ష సాధింపు రాజకీయాలకి వాడుకోవడం వలన కేంద్ర హోంశాఖ నివేదికలో బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలు
పోలీసుల పనితీరులో మన రాష్ట్రం 36వ స్థానానికి దిగజారిపోయింది. ఎంత సిగ్గుచేటు! చిన్న చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కంటే అత్యంత తక్కువ స్థానానికి మన రాష్ట్ర పోలీస్ వ్యవస్థ. కొత్త సంవత్సరం రోజున కుటుంబాలతో గడపటం కోసం ఏదన్నా ఒక ప్రదేశానికి ప్రత్యేకంగా వెళితే, ఫలానా ప్రదేశానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వెళుతున్నాడు, కొంత సేద తీరాలనుకుంటున్నాడు, కుటుంబంతో గడపాలనుకుంటున్నాడు అని స్పష్టమైన సమాచారం ఇవ్వటం ఆనవాయితీగా ఉన్న మన రాష్ట్రంలో తొలిసారిగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, షాడో ముఖ్యమంత్రి గారు లేరు. వాళ్లే కాదు, రాష్ట్ర మంత్రులు లేరు, అమరావతిలో ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. అంటే రాష్ట్ర రాజధాని దిక్కులేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ వస్తారు, కానీ ఎక్కడున్నారని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఏ ప్రదేశానికైనా వెళ్ళొచ్చు, దానికేం అభ్యంతరం లేదు. కానీ ఆయన అధికారికంగా వెళ్ళాడా, వ్యక్తిగత పనుల మీద వెళ్ళాడా, లేకపోతే ప్రజలకు ఏదైనా మేలు చేయడానికి పర్యటన చేస్తున్నాడా? అది ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదేంటయ్యా మాకు కుటుంబ పర్యటనకు వెళ్ళాం, దానికి సమాచారం ప్రతిపక్ష పార్టీలకు చెప్పాల్సిన అవసరం ఏముందంటే చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ప్రజలకు చెప్పాలి కదా. నేను నిప్పుని, నా జీవితంలో దాపరికాలు లేవు, నాది తెరిచిన పుస్తకం, నాదంతా పారదర్శకత అని చెప్పి సొంత డబ్బా కొట్టించుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ మారు ఎందుకు తన పర్యటనని రహస్యంగా పెట్టాడు? కొన్ని పత్రికలేమో లండన్ వెళ్ళాడని, కొన్ని పత్రికలేమో వైద్యం కోసం వెళ్ళాడని, కొన్ని పత్రికలేమో కుటుంబంతో గడపడానికి వెళ్ళాడని ఇలా రాశారు. వాస్తవంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రం విడిచి వెళుతున్నప్పుడు తప్పనిసరిగా డీజీ సాధారణ పరిపాలన శాఖకు తెలియజేసి వెళ్ళాలి. ఈ మారు అలా జరగలేదు, వాళ్ళ దగ్గర కూడా వివరాలు లేవు. అంటే నా రాష్ట్ర ముఖ్యమంత్రి నాతో సహా, ప్రతిపక్షాలతో సహా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న చిట్ట చివరి ప్రజల యొక్కతో సహా మా ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళారని తెలుసుకునే హక్కు ఉంది. కాబట్టి ప్రజల పక్షాన ఈ రోజున అధికార పార్టీని ప్రశ్నిస్తున్నాం, మీరు ఎక్కడికి వెళ్ళారని అడుగుతున్నాం. ఎందుకింత దాపరికంగా వ్యవహరిస్తున్నారని అడుగుతున్నాం. ఎక్కడికి వెళుతున్నారో చెప్తే సరిపోతుంది కదా, ఎందుకు చెప్పటం లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళుతున్నారని మీడియా ద్వారా ప్రజలకు తప్పుదోవ పట్టించే కార్యక్రమం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎక్కిన విమానం పశ్చిమ దిశగా వెళ్లాల్సింది పోయి తూర్పు దిశగా వెళ్ళింది. దారి మళ్ళిన విమానం సింగపూర్ వెళ్ళిందని కొందరు, బాలి వెళ్ళిందని కొందరు, జపాన్ వెళ్ళిందని కొందరు, ఇలా పలు రకాలుగా అనధికార సమాచారాన్ని, ఫెయిలర్స్ని మీడియాలో వదిలేరు. అక్కడే ఇప్పుడు మాకు సమస్య వచ్చింది. అనధికారికంగా చంద్రబాబు నాయుడు సింగపూర్కి ద్వితీయ పౌరసత్వం కలిగి ఉన్నాడు. సింగపూర్ అంటే వేసుకుపోతుంది. ఆ రైతు మళ్ళీ పండించాలంటే ఇసుక మేట తీయాలి. ఒకవేళ సముద్రం ఒడ్డునైతే ఆ ఉప్పు నీరు ఇరిగిపోయేదాకా దున్ని నీళ్లు పెట్టుకుంటూ మళ్ళీ పంటకి సిద్ధం చేయటం ఎంత కష్టమో అంతకంటే ఎక్కువ ఇబ్బంది అయిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి వదిలిపోవడం జరిగింది. ఆర్థికంగా విధ్వంసం, లా అండ్ ఆర్డర్ ఎక్కడ అతిగతి లేదు, అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు అమలు చేశాను చెప్పడమే తప్ప విపరీతమైన బాకీలు. ఆఖరి సంవత్సరంలో అన్ని బాకీలే. ఆయన బటన్ నొక్కుడు అంటాం, ఆ బటన్ నొక్కినప్పుడు 1,00,000 మందికి వెళ్ళాలంటే 10,000 మందికి వెళ్ళి 90,000 మందికి బాకీలు, కాంట్రాక్టర్ల బాకీలు, ఉద్యోగస్తుల బాకీలు. ఈ రకమైన ఒక దుర్భరమైన పరిస్థితుల్లో అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు మరి కేంద్రంతో సహయోగ్యం ఉండబట్టే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలిసిందని నేను అనుకుంటున్నా. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే హెవీ గూడ్స్ ట్రైన్స్కి 2 ఇంజిన్లు పెడతారు, ఎందుకని ఆ మొత్తం లాగాలంటే. అలాగే చాలా డ్యామేజ్ అయ్యి నష్టపోయిన రాష్ట్రాన్ని కేంద్రం, రాష్ట్రం ఇద్దరూ సహకరించుకుని కేంద్రం సహాయం చేస్తేనే ఈ రాష్ట్రం యొక్క మనుగడ అనేది సాగే అవకాశం ఉంది, లేకపోతే కష్టం. అయినప్పటికీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మేము తెలుగుదేశం పార్టీ తరఫున హామీలు ఇచ్చామో అందుట్లో ప్రధానమైంది సూపర్ 6.
ఎందుకని సూపర్ సిక్స్ని ప్రధానంగా తీసుకున్నామంటే అందుట్లో రాష్ట్రంలో ప్రధానంగా ఎవరికైతే లాభం చేకూరితే రాష్ట్రం కొంత అభివృద్ధి తీసుకెళ్తుందో వాళ్ళందరినీ కూడా అందులో తీసుకున్నాం. ముఖ్యంగా డిఎస్సి. మరి జగను జాబ్ క్యాలెండర్ అన్నాడు, దాన్ని మడత పెట్టి లోపల పెట్టిస్తాడు. రాగానే సూపర్ సిక్స్లో ఒకటైన జాబ్ క్యాలెండర్ డిఎస్సి, మెగా డిఎస్సి ఇచ్చి 15,000 చిల్లర టీచర్ పోస్టులని, అంటే 15,000 మంది నిరుద్యోగుల్ని రెగ్యులర్ ఉద్యోగస్తులుగా మనం అపాయింట్ చేయడం జరిగింది. అలాగే తల్లికి వందనం, నువ్వు 2 పిల్లలకి ఇస్తానని చెప్పి ఎగ్గొట్టి 1 పిల్లలకి ఇచ్చావు, ఒక సంతానానికే. మేము ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తామని చెప్పాం. దానివల్ల ఈ రాష్ట్రంలో 67 లక్షల మంది పిల్లల తల్లులకి ఈ బెనిఫిట్ వచ్చింది. 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000 ఇవ్వడం జరిగింది. అలాగే పెన్షన్ నువ్వు పెంచుతూ పోయి 2,000 నుంచి 3,000 చేసావు. మేము 4,000 ఇస్తా అన్నాం. ప్రభుత్వ ఉద్యోగులకి పిఆర్సీ ఏరియర్స్ లాగా ఏప్రిల్, మే, జూన్ 3 నెలల పెన్షన్ కూడా ఏ అబ్బాయిలు కూడా ఎత్తుతున్నారేంటి? అమ్మాయిలు మాత్రం ఎత్తండి. సో ఓకే, Charu, you ఇప్పుడు want to say hi to them? ఎస్ చారు గారు మాట్లాడతారు. Hi. Already Naveen garu oh, thank you. I love you too. Already he said, I think I will not take much of your time. Kani, all I'll say is, nenu super excited. Idi na third Sankranti, with all of you. And nenu chala happy and grateful. And I really hope you enjoyed the film. Endukante this is a proper family entertainer and meeku definitely ga nachutundi. I know this and I'm very excited to see all of your me expressions, me reactions chusinattu nenu kuda waiting. So Jan 14th, all of you guys should be there in theaters to watch Anaganaka Okaraju. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. Yes. ఇంకా చాలా ఉంది. ఇప్పుడేంటి గెస్ట్ తోటి మాకేదో ఫోటో షూట్ ఉంటుందని చెప్పారు. చదివింపులు చదివింపులు ఉంటాయి. మీరు కూర్చుంటే మనం ఒక్కొక్కరిని పిలుద్దాం. వాళ్ళు వచ్చినప్పుడు మనం 4 అక్షింతలు వేసి మీకు చదివిస్తారు కూడా. సో దయచేసి మీరు ఒకసారి కూర్చుంటే మీ ఇద్దరు కలిసి ఏదా ఫ్రేమ్ చూద్దాం. కూర్చోండి ఒకసారి. అదిరింది. దండలా మేము ఇక్కడ అక్షింతలు కూడా పెట్టామండి పుష్పాల రూపంలో. సో ఫస్ట్ ఎవరిని పిలుద్దాం? ఏమండి, మిమ్మల్ని ఇప్పటికే చాలాసేపు వెయిట్ చేయించాము. రండి, జీవి గారండి. మెనీ హ్యాపీ బర్త్డే చెప్పారా జీవి గారు? అది మన వెడ్డింగ్ ఫార్మాట్లో జీవి గారని మా పిన్ని వల్ల బాబాయ్ వల్ల నువ్వు మళ్ళీ ఎప్పుడు కలవలే. నువ్వు ఓ 2 hours ఉండి వెళ్ళిపోతారు. నేను జీవి గారి గురించి ఒక మాట చెప్పాలి. నేను ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్న టైంలో సినిమా హీరో అవుదామనుకున్న టైంలో సినిమా ఇండస్ట్రీకి ఒక కాంటాక్ట్ అంటూ ఏమి ఉండేది కాదు. సో ఐడల్ బ్రెయిన్లో ఆర్టికల్స్ చదువుతూ ఎక్కడన్నా కాస్టింగ్ కాల్ పడుతుందా అని చూసుకునే వాళ్ళం. సో థ్యాంక్ యూ సో మచ్. ఆ టైంలో న్యూ కమర్స్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీరు ఏదో గిఫ్ట్ తెచ్చినట్టున్నారు. ఎస్, ఏదంటే ఒకసారి ముందు చదివించండి, దాని తర్వాత దానిలో ఉన్నది చూద్దాం. మనం చదివించాలా అంటే మొట్టమొదటిసారిగా గిఫ్ట్ అప్పటికప్పుడే ఓపెన్ చేసి చూడబడుతుంది అనమాట. కవర్లో ఏముంది అనేది. ఏది ఇవ్వండి. 116 ఉన్నాయా? పట్టుకోండి. ఇలా కాకుండా జీవి గారు ఇప్పుడు ఏంటి అందులో ఏముంది ఒకసారి? థ్యాంక్ యూ సో మచ్. రాజుగారు, జీవి గారు చాలా పెద్ద ఆయన కదా, అందులో ఏముందో చూడాలని ఉంది నాకు. ఒకసారి ఓకే, సో ఒక నిమిషం మీ ముందే ఓపెన్ చేసేస్తున్నా సార్. మీరేమనుకోవద్దు. భీమవరంలో చేసిన చిలిపి పనులు, చదివింపులు 1,00,000 కోట్ల విషెస్. అది మాటల్లో రాశారు. భీమవరంలో చేసిన శిల్పి పనులు ఏంగో. యాక్చువల్లీ మీరు ఇప్పుడు భీమవరంలో శిల్పి పనులు అంటారు. అక్కడ యాక్చువల్గా మేము భీమవరంలో ఎండల్లో షూట్ చేస్తుంటే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కానీ ఈ షూటింగ్ టైం అయిపోతుందని ఫోన్ చేయడం, జనరేటర్ 6 వరకే ఉందని చెప్పడం, లైట్ పోతుందని మా కెమెరామెన్ తిట్టడం, తొందరగా మేము స్కెడ్యూల్లో ఉన్నది ఫినిష్ చేసుకోవాలని అనుకోవడం. సో మీకు చూడడానికి భీమవరం బాల్మా ఇదంతా నాటినెస్ ఉంటుంది, కానీ దాని వెనకాల నిజంగా ఏది చెప్పాలంటే చాలా ఎండల్లో స్వెట్లో ఆ టెన్షన్లో పనిచేసి ఒకరినొకరు తిట్టుకోవడం,
అదే ఉంటుంది తప్ప ఇది కనిపించే కలర్స్ ఏమి ఉండవు. సో మీకు